హలో ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఇవాళైతే మనం సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అలా వేడి అన్నంలో కొంచెం కలుపుకొని మనం తిన్నామంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగే దీని గురించి అయితే ఇంత కాస్ట్ ఉన్నాయి, అంత కాస్ట్ ఉన్నాయి, ఇంత ఆయిలా, మరి ఇంత నూనె లేదా ఇంత మసాలానా, ఇదేంటి అసలు ముక్కిలా ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత నెగిటివ్ వరల్డ్లో మనం కొంచెం పాజిటివ్గా మాట్లాడుకుందామా? సో దీన్నైతే మనం హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద టైం కూడా పట్టదన్నమాట. ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ ఇలా పెట్టంగానే అలా వచ్చేస్తాయి. అండ్ వీడియోని లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి. సింపుల్గా రెసిపీ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నేను చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కొట్టించి దీనికైతే పసుపు ఉప్పు పట్టించేసి ఒక 1 అవర్ అయితే నేను పక్కన పెట్టేశాను. ఎక్కువ పసుపు ఉప్పు అక్కర్లేదండి, కొద్దిగా అంటే ఒక చిటికెడు పసుపు వరకు, అలాగే 1/2 స్పూన్ ఉప్పు వరకు వేసుకుంటే మీకు సరిపోతుందన్నమాట. దీన్ని ఇలాగా మీరు పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకుంటున్నాను. ఈ కడాయిలో నేను ఏమీ యాడ్ చేయను. ఏమీ అంటే ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది కూడా యాడ్ చేయను. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మనం ఏదైతే చికెన్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో డైరెక్ట్గా దాన్ని అయితే తెచ్చి ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం చికెన్ని ఇలా యాడ్ చేసుకున్నప్పుడు అందులో ఉండే వాటర్ అంతా మనకి ఊజ్ అవుతుంది, అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఊరుతుంది. ఊరి అది మంచిగా మనకి చికెన్ దగ్గరకు అయిపోవాలన్నమాట. అంతవరకు అయితే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చేసుకుంటేనే మనకి పికిల్ అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మిస్ చేయకుండా అయితే మీరు నెక్స్ట్ స్టెప్కి అస్సలే వెళ్ళొద్దు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. మనకి ఇదైతే మంచిగా నీళ్ళు మొత్తం ఊరిపోతుంది. ఇది ఊరేలోపు మనం నెక్స్ట్ దీంట్లో మసాలా వేసుకోవాలి కదా, మరి అది చేసుకుందామా? సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్ ప్లేట్లోకి అయితే ఇలా వేసేస్తాను. సో దాన్ని చూసి అయితే మీరు ఫస్ట్ తీసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను. ఇదంతా నేను 1 కేజీకి చెప్తున్నానండి క్వాంటిటీ, 1 కేజీ చికెన్కి. అండ్ ఇలాగా ఒక పెద్ద సైజు చెక్క అయితే తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసేటప్పుడు మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి అలా నేను బ్రేక్ చేసి తీసుకుంటున్నాను. దాంతోపాటు లవంగాలు, ఇలా ఒక 6 నుంచి 8 లవంగాలు మనం తీసుకుంటే సరిపోతుంది. సో దాన్ని కూడా మనం ఒక చిన్న ప్లేట్లోకి పెట్టుకుందాం. దాని తర్వాత ఒక 5 నుంచి 6 యాలక్కాయలు కూడా తీసుకున్నాను నేను. దీనివల్ల ఏంటంటే మనకి గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే చూసి తీసుకోండి. అండ్ ఇక్కడ మనం ధనియాలు కూడా తీసుకోవాలన్నమాట. ధనియాలు అయితే నేను ఒక 2.5 స్పూన్ అయితే తీసుకున్నాను. నేను టేబుల్ స్పూన్ లెక్కలోనే చెప్తున్నాను నేను అన్నీ, సో చూసుకోగలరు. సో దీంట్లో నేను ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకుంటున్నాను. ఇవేనండి మసాలా దీనికి. సో ఈ పొడితో అయితే మనకి చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందుకని నేను సపరేట్గా కడాయి పెట్టుకొని ఇవి మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు టైం ఉంది, పర్లేదు చేసుకుంటాను అని అనుకుంటే మీరు సిమ్లో పెట్టుకొని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. చూసారా, మనకి కలర్ అయితే మంచిగా టర్న్ అయిపోయి అరోమా ఫుల్ రూమ్ అంతా చుట్టేస్తుంది. దీన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము. సో దీన్ని మనం పొడి చేసుకోవాలన్నమాట. పొడి చేసుకునే ముందు అయితే పూర్తిగా వీటిని అయితే చల్లారి పెట్టేసుకోవాలి. ఇవి చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం మూత పెట్టి మగ్గిస్తూ వస్తున్నాం కదా చికెన్, ఇందులో మనకి వాటర్ అంతా ఇంకిపోయాయో లేదో చూసుకుంటూ అయితే టర్న్ చేసుకుంటూ చేసుకోవాలి. సో మనము ఇది ఫ్రై చేసి మొత్తము ఇది చల్లారి పెట్టేలోపు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇందులో చూడండి వాటర్ అంతా ఫస్ట్ అయితే ఊరిపోయింది. దీని తర్వాత అయితే మనం మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఊరిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే ఇలా చికెన్ని టర్న్ చేసుకుంటూ మనం నీట్గా కుక్ చేసుకోవాలి.
సో ఇలా కుక్ చేసుకున్న దాన్ని కూడా మనం ఏం చేద్దామంటే డిష్ అవుట్ చేసుకొని చల్లారబెట్టేసుకుందాము. ఇది చల్లారే లోపు మనం ముందుగా ఏదైతే మసాలా వేపి పెట్టుకున్నామో అది చల్లారిపోయి ఉంటుంది కాబట్టి దాన్నైతే మనం గ్రైండ్ చేసుకుందాము. సో దీన్నైతే మనం ఇలా వదిలేద్దాం అన్నమాట. ఈ స్టేజ్లో కనుక మీరు చికెన్ చూసినట్లయితే జ్యూసీగా అలాగే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీకు వాటర్ అనేది ఓన్లీ డ్రైన్ అవుట్ చేసి మనం దగ్గరికి ఇట్లా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. బట్ స్టిల్ చికెన్ అనేది ఇంటాక్ట్ ఉంటుందన్నమాట. సో మనమైతే నెక్స్ట్ మసాలాకి గ్రైండ్ చేసేసుకుందాం. దీన్ని మనం ఫ్రై జార్లోకి తీసేసుకొని నీట్గా అయితే పౌడర్ చేసేసుకుందాం. ఇది మనం నీట్గా ఫైన్ పౌడర్ చేసేసుకుంటే మనకి పికిల్లోకి ఎక్కడ పలుకులు లేకుండా కొంచెం నీట్గా అనిపిస్తుంది అన్నమాట. చూసారా ఇది ఎంత ఫైన్గా పౌడర్ అయిపోయిందో. సో ఇలా అయితే మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇందులో మీరు కొంచెం టెక్స్చర్ చూసినట్లయితే మీరు ధనియా ఏదైతే వేశారో అంటే ధనియాలు ఇది కొంచెం మీకు కోర్స్ స్ట్రక్చర్ ఇస్తుందన్నమాట. కొంచెం కోర్స్గానే ఉంటుంది దానివల్ల పౌడర్. లేకపోతే నార్మల్గా మీరు ఎంత మెత్తగా చేసినా కూడా కొంచెం ఆ సెన్స్ అనేది హింట్ ఉంటుంది. సేమ్ మళ్ళీ కడాయి నేను అదే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకైతే నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇదే ఆయిల్ మనం మొత్తం పచ్చడికి సరిపోతుందన్నమాట. నేను ఇక్కడైతే గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏది ఉంటే అది గ్రౌండ్నట్ ఆయిల్తో చేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది లేదు అంటే మీరు సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రెష్ నూనెతో చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఇంటాక్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 1/2 లీటర్ గ్లాస్తో అయితే మెజర్ చేసి వేస్తున్నాను. దగ్గర నేను 300 నుంచి 350 ml వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. కేజీ చికెన్కి బోన్లెస్ పీసెస్కి ఇంత అయితే పడుతుందన్నమాట. సో ఇదే ఆయిల్ మనకి మొత్తం పచ్చడికి సరిపోతుంది అండ్ మీకు ఇది నిల్వ ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంత ఆయిలా అని ముందే అనుకోకండి, బట్ పికిల్కి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ మనకి మంచిగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా నేను ఏదైతే చికెన్ ఒక్కసారి దగ్గరికి చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం చికెన్ ఒకేసారి యాడ్ చేసి ఫ్రై చేయట్లేదండి. ఉన్న కేజీ చికెన్ని ఈ ఆయిల్లో నేను 3 బ్యాచెస్గా అయితే వేసి ఫ్రై చేశాను. ఎందుకంటే ముక్క అన్ని పక్కల మనకి ఈవెన్గా కుక్ అవ్వాలి, ఈవెన్గా ఫ్రై అవ్వాలి, అలాగే ఈవెన్గా కలర్ రావాలి అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొంచెంగా వేసి ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం నీట్గా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం తీసేసుకోవచ్చు అన్నమాట. అన్నీ మనము ఉన్న చికెన్ అంతా కూడా ఇలా మనం ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం సేమ్ ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ కౌంట్లో అయితే నేను ఇక్కడ 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇంత పేస్టా అని అనిపిస్తుంది, కానీ మీకు ఫ్రై అయ్యి చికెన్తో కలిసినప్పుడు మనకి గ్రేవీ ఏదైతే కావాలో అది పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇది ఫ్రై అయిపోతే ఆయిల్లోంచి ఇలా మనకి పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ పైకి తేలిపోయి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మంచిగా మసాలా మొత్తం దీనికి పట్టేలాగా టాస్ చేసేసుకుంటున్నాను. ఇది ఎక్కువసేపు అయితే మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ని 2 సార్లు కుక్ చేసాం కాబట్టి ఈ మసాలా దీనికి కొద్దిగా పట్టుకుంటుంది అన్నంత వరకు అయితే మనకి దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ స్టేజ్లో అయితే నేను స్టవ్ ఆపేసుకొని ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి టేస్ట్కి. ఇక్కడ నేనైతే 2.5 స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను, టేబుల్ స్పూన్ లెక్కల్లో చెప్పాలంటే. దాని తర్వాత కారం అండి. కారం ఇక్కడ కారపొడి మీరు ఫ్రెష్గా దొరికితే అదైతే వేసుకోండి. లేదు అనుకుంటే ప్యాకెట్ పొడి వాడుతున్నారు అనుకోండి, మీరు కొత్తగా అప్పుడే ఓపెన్ చేసిన ప్యాకెట్ అప్పటికప్పుడు వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కారం మీకు ఎంత అయితే మీరు ఇష్టపడతారో అంతవరకు అయితే యాడ్ చేసుకోండి. నేను కొంచెం మీడియం కారంగానే తింటాం కాబట్టి ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వరకు అయితే యాడ్ చేశాను. సో ఇది మొత్తం కూడా మనం నీట్గా
ఈ ముక్కల్లో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం ముందుగా ఏదైతే మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో గరం మసాలా, దీన్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని కూడా యాడ్ చేసి మనం మంచిగా టాస్ చేసి దీన్ని ఒక 2 అవర్స్ లేదా పూర్తిగా చల్లారేంత వరకు ఎంత టైం అయితే పడుతుందో అంత టైం పక్కకైతే వదిలిపెట్టేయాలన్నమాట. సో కలర్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మనం వేసుకునే కారపొడి బట్టి కలర్ అయితే బాగా వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ ఆపకుండా మీరు కారపొడి వేసారంటే నల్లగా అయిపోతుంది అండ్ కలర్ అనేది చికెన్ పిక్కల్ది నల్లగా అయిపోతుంది అనమాట. సో దాన్ని అయితే చూసుకొని వేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను నేను. ఇందులో ఉంచి జ్యూస్ మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. ఈ నిమ్మకాయలు అయితే బాగా జ్యూసీగా ఉన్నాయి కాబట్టి నేను 1.5 అయితే తీసాను. ఇంకొక హాఫ్ అయితే పక్కన పెట్టేశాను. చూడండి ఇంత జ్యూస్ అయితే మనకి 1 kgకి సరిపోతుంది. ఎక్కువ వేయక్కర్లేదు. సీడ్స్ ఉన్నాయి ఏంటా అని బాధపడబాకండి. సో ఇక్కడ చూడండి ఇది చల్లారిపోయిన దాంట్లోకి అయితే నేను స్ట్రైనర్ పెట్టుకొని అయితే వేసుకుంటున్నాను. ఇంకేముంది మిక్స్ చేసి పెట్టుకొని ఒక్క 2 days ఊరనించారంటే ముక్కలోకి మనం పెట్టుకున్న కారం, ఉప్పు, పులుపు, మసాలా అంతా కూడా పట్టేస్తుంది. జాడీలోకి మంచిగా వేసి పెట్టేసుకొని ఒక్క 2 days పక్కన పెట్టేసుకొని దీన్ని అయితే మనం ఎంజాయ్ చేసేద్దాం. మీరు ఎప్పుడైనా చికెన్ పికిల్ ఇంట్లో పెట్టారా? అండ్ మీకు ఎవరు పెట్టిన చికెన్ పికిల్ అంటే బాగా ఇష్టం? మీ అమ్మనా, అమ్మమ్మనా, లేదా ఎవరు పెడితే మంచిగా ఇష్టం? మా ఇంట్లో అయితే చికెన్ పచ్చడి నాతోనే స్టార్ట్ అయింది అండ్ చాలా బాగా ఉంటుందన్నమాట. మా అందరికీ ఫేవరెట్. వేడి వేడి అన్నంలో కొంచెం పికిల్ పెట్టుకొని అలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క కూడా చాలా బాగుంటుంది పికిల్లో. సో అలాగే అయితే నేను ఇక్కడ సర్వ్ చేసుకొని తింటున్నాను. ఇంకెందుకంటే లేట్, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత మంచి